వర్క్షాప్ 37వ రోజుకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ను మన కోసం ప్రసాదించిన గురువుగారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి శిరస్సు వంటి పాదాభివందనం చేస్తూ అందుకే నా దగ్గర పెట్టుకుంటాను. ఈ రోజు ప్రతిరోజు ఒక అద్భుతమైన సెషన్స్ తో మీ లోపల ఎంతో కొంత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ వస్తూ ఉంది. ఈ రోజు ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా మీ జీవితంలోనే ఆరోగ్యకరంగా మిగతావన్నీ అనుభవించాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి. ఆ ఆరోగ్యం కోసం ఒక అద్భుతమైన సెషన్ అండి ఈ రోజు. ఇంకా మీ వాళ్ళు ఎవరైనా జాయిన్ కాకుంటే మీ పార్టిసిపెంట్స్ మీ టీమ్మేట్స్ ఎవరున్నా వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ప్రతిరోజు మాదిరిగానే ఈ రోజు కూడా మన సెషన్ ను ఒక మంచి అద్భుతమైన కొటేషన్ తో స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ రోజు కూడా ఒక మంచి కొటేషన్ తో మన సెషన్ ను స్టార్ట్ చేసుకుందాం. శ్రీశైలం సార్, ప్లీజ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. మనం ప్రతిరోజు మంచి మంచి కొటేషన్స్ తో మంచి విషయాలతో ముందుకెళ్తున్నాం కదా. ఈ రోజు కూడా ఒక మంచి కొటేషన్ తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే, మనం ప్రతిరోజు హ్యాపీగా ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని ఎప్పుడు ఆశించకూడదు, వారిని మార్చాలని ప్రయత్నించకూడదు. మీరే మారండి. ఎందుకంటే కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచీ అయితే పరచలేం కదా. అదండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈ రోజు మనం ఒక అద్భుతమైన సార్ని కలవబోతున్నాము. ఆయన ఎవరో కాదండి, వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. సార్ ఎంఎస్సి పిహెచ్డి చేశారు. నెక్స్ట్ వచ్చేసి సార్ రీజనల్ ప్రెసిడెంట్. హలో, సార్ పవర్ ప్రాబ్లం ఉంది, పవర్ పోయింది. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఒక 2 minutes. నో ప్రాబ్లం సార్, గో హెడ్ సార్. సార్ అంటే నా పిక్ కనబడట్లేదు సార్, ఓన్లీ నేను వాయిసే కనబడుతుంది. గో హెడ్ సార్. సార్. సార్ డాక్టర్ వెంకటేశ్వరరావు సార్ అండి. సార్ ఎంఎస్సి పిహెచ్డి చేశారు. సార్ రీజనల్ ప్రెసిడెంట్ అండ్ రీజన్ 4 అండి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అండి. ఫౌండర్ ఆఫ్ హెల్త్ యోగా రీసెర్చ్ సెంటర్ అండ్ ఫౌండర్ ఐపీఎన్ ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్ లో సార్ ఫౌండర్ గా ఉన్నారు, వైజాగ్ చాప్టర్ కి. అండ్ హెల్త్ అండ్ లైఫ్ స్కిల్ ట్రైనర్ గా ఉన్నారు. సార్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ట్రైనింగ్ పార్ట్నర్ అండి. ప్రెసిడెంట్ 2023 జేసీఐ వైజాగ్ వారియర్స్ అండ్ లైఫ్ మెంబర్ ఎంఎంఎన్ మీట్ ది మిలియన్స్ నెట్వర్క్ లో సార్ లైఫ్ మెంబర్ గా ఉన్నారు. సార్ పిఆర్ఎస్ఐ పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియాలో కూడా లైఫ్ మెంబర్ గా ఉన్నారు. సార్ ఒక మంచి క్వాలిఫైడ్ యోగా ట్రైనర్ అండి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్, ఆల్సో ఇన్స్పిరేషనల్ ట్రైనర్, సర్టిఫైడ్ లైఫ్ స్కిల్స్ కోచ్, సర్టిఫైడ్ మెమొరీ ట్రైనర్, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీషనర్ అండ్ హెల్త్ ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ అండి. సార్ ఒక మంచి స్టూడెంట్ కౌన్సిలర్ అండ్ ఒక అకాడమిక్ అండ్ డైనమిక్ రీసెర్చర్ అండి. సార్ ఒక యోగా యూట్యూబర్ కూడా అండి. మనకు సార్ ఒక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో సార్ యొక్క యోగాకి సంబంధించి చాలా ఉన్నాయండి వీడియోస్. మీరు సార్ వీడియోస్ కూడా చూడొచ్చు. సార్ ఒక మోర్ దెన్ 21 రీసెర్చ్ పేపర్స్ చేశారండి వేరియస్ ఇంటర్నేషనల్ జర్నల్స్ లో. నెక్స్ట్ డెలివర్డ్ ఇన్ 1996 అంటే 1996 మోటివేషనల్ స్పీచెస్ అండ్ ట్రైనింగ్స్ కూడా చేశారు సార్. అండ్ ఆఫ్లైన్ అండ్ ఇండియా అండ్ అబ్రాడ్ లో కూడా సార్ మోటివేషనల్ స్పీచెస్ కూడా చేశారు. సార్ మెంటర్ గా ఒక 69 ఈపీఎస్ బ్యాచెస్ చేశారు, ఒక 19 టీపీడీ బ్యాచెస్ చేశారు, 9 యంగ్ మైండ్ బ్యాచెస్ అండ్ 29 టీటీడీడబ్ల్యూఎస్ బ్యాచెస్ కూడా చేశారు సార్. వారు నెక్స్ట్ సీనియర్ ఫిజిషియన్ ప్రొఫెసర్ అండి, ఒక 20 years ట్రైనింగ్ అండ్ టీచింగ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అండి. సార్ వెంకటేశ్వరరావు సార్, డిజిటల్ డయాస్ ఇస్ యువర్స్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ హ్యాపీ అండ్ హెల్దీ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ. వాట్ ఏ వండర్ఫుల్ ఇంట్రడక్షన్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. డియర్ ఆల్, అందరికీ వన్స్ అగైన్ వామ్ వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఈరోజు మన ట్రైనింగ్ గురించి ప్రత్యేకంగా ఏమి చెప్పేది లేదండి. నేను మీకేమీ నేర్పించను, మీ దగ్గర నుంచే కొన్ని నేర్చుకుంటాను. రెడీగా ఉన్నారు నాకు నేర్పించడానికి? రెడీగా ఉన్నాను అంటే కనుక
ఇలా అనండి, రైట్ హ్యాండ్ థంబ్ని. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్గా ఎదిగినటువంటి మన సంస్థని చక్కగా స్థాపించి అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మన గురూజీ గంప నాగేశ్వరరావు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, ట్రైనింగ్లో మనకి ట్రైనింగ్ ఇచ్చిన ప్రతి ట్రైనర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఓం శ్రీ మాతృభ్యో నమః. ఓం శ్రీ పితృభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ యోగాయ నమః. Thank you all. Just rub your both the hands. Keep it on our eyes. Blink our eyes 3 times. Gently open it. Look at our palms. Thank you and thank you so much. Yeah. ఈరోజు యోగా ఫర్ ట్రైనర్స్. ట్రైనర్స్కి ఏంటండి, అందరికీ కావాలి యోగా అనేది. బట్ మనం ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా మన ట్రైనర్స్కి పనికొచ్చే యోగా టెక్నిక్స్, యోగా ముద్రలు, ప్రాణాయామాలు అవి సులభంగా నేర్పిస్తానండి. చాలామంది ఏమనుకుంటారంటే యోగా అంటే కోర్స్ అనుకోవడమే కాదండి, యోగా ఫీల్డ్లో ఉన్న చాలామంది అలా తయారు చేశారు. యోగా అంటే బాగా టఫెస్ట్ సబ్జెక్టు, దాన్ని అందరూ చేయకూడదు, చెయ్యరాదు అని చెప్పి రకరకాలైన అపోహలు ఉన్నాయండి. కాకపోతే యోగా అనేది చాలా సింపుల్ సబ్జెక్ట్ అండి, అంత టఫ్ ఏమీ కాదు. హ్యాపీగా ఈరోజు మనం నేర్చుకుందాం. మీరే చెప్తారు ఎంత ఈజీగా ఉందేంటి సార్ యోగా అని. అవునండి, యోగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు యోగాను ఒక పెద్ద డిఫికల్ట్ సబ్జెక్ట్గా స్టార్ట్ చేసి, యాక్చువల్గా యోగా పుట్టి పెరిగింది మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అది ప్రపంచం మొత్తం అడాప్ట్ చేసుకున్న తర్వాత మన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ యోగా మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. కోర్స్ అది మంచిదే, ఎందుకంటే 2020లో మనకి యోగా స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన ఇండియా 5వ ప్లేస్లో ఉందండి యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళలో. బట్ ఈరోజు మొదటి స్థానంలో ఉంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, అసలు మనం ఈ యోగం అంటే ఏంటి ఎవరైనా చాట్ బాక్స్లో పెట్టగలరా? లేదా హ్యాండ్ రైజ్ చేస్తే ఒకరికి అవకాశం ఇద్దాం, ఒకరు లేదా ఇద్దరికి. యా, రామారావు గారు మాట్లాడండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. హెల్దీ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. ప్రశ్న అడగండి సార్. యోగా అంటే ఏంటండి? కలయిక సార్, కలయిక. వెరీ గుడ్, సూపర్, ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం అండి. యోగం అంటే కలయిక అండి. యాక్చువల్గా యోగా అనే వర్డ్ మన సాంస్క్రిట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. దాని యొక్క జనరల్ మీనింగ్ ఏంటంటే యునైటింగ్, కలయిక. ఇక్కడ ఏం కలవాలి సార్? మనం మైండ్ఫుల్నెస్ అంటాం. అంటే ఏంటండి, మనం చేసే పని 100% అంటే 5 సెన్సెస్ ఉపయోగించి చేయాలండి. దట్ ఈస్ కాల్డ్ మైండ్ఫుల్నెస్. ఇక్కడ యోగం అంటే మనం ఏదైతే చేస్తున్నామో ఆ పని మన మనసు, మనం చేసే యాక్షన్ రెండు కూడా మూవ్ అవ్వాలి. రెండు సింక్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం ట్రైనింగ్లో ఉన్నప్పుడు మన డైలాగ్ డెలివరీకి మన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా సింక్ అవుతుందో, మన హావభావాలు ఏ విధంగా సింక్ అవుతున్నాయో, ఇన్ ద సేమ్ మేనర్ ఏమవ్వాలండి, యోగాలో మనం చేసే ప్రతి ఆసనంకి బ్రీతింగ్ సింక్ అవ్వాలి. దాన్ని మనం యోగా అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్ మూమెంట్, బ్రీతింగ్, అలాగే మన యొక్క థాట్ అన్నీ కలవాలి. మనసు, శ్వాస, ధ్యాస కలిస్తే ఆ కలయిక యోగం అండి. స్పిరిచువల్గా చెప్పాలంటే జీవాత్మ పరమాత్మ కలవాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ యోగం. సరే, ఈరోజు
ఈ యోగం ఏమిటి అనేది ఒక్కసారి మనం ఎగ్జాక్ట్లీ బాడీ అండ్ మైండ్ కలవాలి, దాంతోపాటు బ్రీత్ కూడా కోయిన్సైడ్ అవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటరాక్షన్. ఈరోజు మనం ఒక చిన్న పీపీటీ ద్వారా కొన్ని మనకి ముఖ్యంగా మనకి అంటే ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి, పబ్లిక్ స్పీకర్స్కి, వీళ్ళందరికీ పనికొచ్చే కొన్ని టిప్స్ నేర్చుకుందామండి. నా స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుందండి? కనిపిస్తుందండి ఎవరైనా? థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ. రైట్ అండి. సో మీరు గమనించినట్లయితే యోగా ఫర్ ట్రైనర్స్ అండ్ పబ్లిక్ స్పీకర్స్, ఈ యోగా వరల్డ్ వైడ్గా యోగా ప్రాక్టీస్లో చూసుకుంటే 2020లో అంటే కోవిడ్ వచ్చినప్పుడు మన భారతదేశం ప్లేస్ 5వ స్థానంలో ఉందండి. ఇప్పుడు మంచిగా అవేర్నెస్ వచ్చింది. కోర్స్ దీనికి మన క్రెడిట్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి కూడా ఇవ్వాలి. బికాస్ హీఈస్ కంటిన్యూస్లీ ఎంకరేజింగ్ ద యోగా ఇన్ ద వేరియస్ ప్లాట్ఫామ్స్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ కావచ్చు, ఆయుష్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంటర్నేషనల్ యోగా డే, ఐక్యరాజ్య సమితిలో ఫస్ట్ టైం అట్ ఏ టైం మన ఇండియా వాళ్ళు ప్రవేశపెట్టిన దాన్ని 100%, ఆల్మోస్ట్ 90% శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు అందరూ కూడా యాక్సెప్ట్ చేసి ఇంటర్నేషనల్ యోగా డే ఒకటి తీసుకురావడం, అది ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర ఉన్న యోగా సంస్కృతిని అందరికీ పంచడం, తద్వారా ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడం, ఇదంతా కూడా మన భారతదేశం విశ్వగురు స్థానంలోకి వెళ్ళడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా యూజ్ అవుతుందండి. ఇంతకీ ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు ఉంది? ఎవరైనా సరే చాట్ బాక్స్లో పెట్టగలరా? ఇంటర్నేషనల్ యోగా డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఎవరైనా చాట్ బాక్స్లో పెట్టగలరా? జూన్ 21. థ్యాంక్ యూ అండి వెంకట్రావు గారు, రామారావు గారు, సూపర్ సూపర్. సునీత గారు, అద్భుతం అండి. అందరూ కూడా మంచి యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. నాకు మరొక డౌట్ ఉందండి, నా డౌట్ క్లారిఫై చేయండి. వై జూన్ 21 ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు? ఆ రోజు ఏమైనా పతాంజలి మహర్షి పుట్టినరోజా, లేదా నరేంద్ర మోడీ గారి బర్త్డేనా, లేదా బాబా రామ్దేవ్జీ బర్త్డేనా, లేదా ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి బర్త్డేనా? ఎందుకు ఆ రోజు సెలబ్రేట్ చేస్తున్నారు? ఎవరైనా చెప్పగలరా చాట్ బాక్స్లో? వెంకట్ గారు చెప్పండి సార్. ఆ రోజు లాంగెస్ట్ డే సార్, ఎక్కువ సమయం ఉంటుంది రాత్రికి పగలకి అనేది లాంగెస్ట్ డే టైం. వెరీ గుడ్, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారు ఇందాక మీరు అవకాశం తీసుకున్నారు కాబట్టి మరొకసారి ఇస్తాను మీకు అవకాశం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెంకట్ గారు, సూపర్, ఎగ్జాక్ట్లీ అండి. ఆ రోజు లాంగెస్ట్ డే ఒకటి, ఇంకోటి ఏంటంటే జూన్ 21 అనేది ముఖ్యంగా మనకి ఆర్కిటిక్, అంటార్కిటిక్ దేశాలు ఉన్నాయి కదండి, వాటిల్లో డే టైం తక్కువ ఉంటుంది జనరల్గా. ఆ ఒక్క రోజున మొత్తం ప్రపంచం మొత్తం మీద ఉన్న అన్ని దేశాల్లో కూడా డే టైం ఎక్కువ ఉంటుందండి. అందువల్ల ఆ రోజు తీసుకోవడం జరిగిందన్నమాట. తద్వారా ఏంటంటే ఈ యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ కనుక చేస్తే ఎడిషనల్గా మనకేంటండి విటమిన్ డి వస్తుంది మెడికల్ టెర్మినాలజీ ప్రకారం చెప్పాలంటే. కానీ మన యోగా టెర్మినాలజీ ప్రకారం చెప్పాలంటే సూర్యునికి నమస్కరించుకుంటే ఆరోగ్యం మనకు లభిస్తుంది. సూర్య నమస్కారాలు కనుక మనం ప్రతిరోజు పర్ఫెక్ట్గా చేస్తే కనుక నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్ అండి, మెంటల్ హెల్త్ కూడా అద్భుతంగా ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటుగా ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండగలుగుతాం. మన WHO ఒక డెఫినేషన్ చెప్పారు ఇప్పుడు హెల్త్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజులు కాదంటండి. అది ఒకప్పుడు. ఆరోగ్యం అంటే రోగాలు లేకపోవడం. ఇప్పుడు హెల్త్ అంటే ఏంటి తెలుసండి? ఫిజికల్లీ ఫిట్, సైకలాజికల్లీ స్ట్రాంగ్, స్పిరిచువల్లీ సౌండ్, మెంటల్లీ బ్యాలెన్స్డ్ అంటే ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్, దెన్ ఓన్లీ హీఈస్ కాల్డ్ హెల్దీ పర్సన్. అర్థమవుతుందండి? సో ఇది మనం చెప్పింది కాదండి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి, స్పిరిచువల్లీ సౌండ్గా ఉండాలి, అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉండగలగాలి. అప్పుడు మాత్రమే మనం హెల్దీ పర్సన్ అని చెప్తామండి.
సో అదృష్టం ఏంటంటే మనం కనుక యోగా ప్రాక్టీస్ చేస్తే ఈ 4 అటైన్ అవుతున్నాయండి. వాట్ ఏ బ్యూటీ. మీరు జిమ్కి వెళ్ళండి, ఫిజికల్ హెల్త్ తప్ప పెద్దగా స్పిరిచువల్ హెల్త్ కానీ ఎమోషనల్ హెల్త్ కానీ ఇంప్రూవ్ కాదు. ఫిజికల్ హెల్త్ 80 to 90% వస్తుంది జిమ్కి వెళ్తే, ఒక 10% ఎమోషనల్ హెల్త్ మెంటల్ హెల్త్ టచ్ అవుతుంది. మీరు వాకింగ్కి వెళ్ళారనుకోండి, ఓన్లీ ఫిజికల్ హెల్త్ వరకే కంట్రిబ్యూట్ చేయగలుగుతారు. లేదు స్పిరిచువల్గా వెళ్ళారనుకోండి, స్పిరిచువల్గా వెళ్తే స్పిరిచువల్ హెల్త్ మాత్రమే అటైన్ అవుతుంది. దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాసెస్ యూ కెన్ అటైన్ ఆల్ దీస్ 4 types ఆఫ్ హెల్త్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫైనాన్షియల్ హెల్త్ కూడా ఉంటుందండి. అదే ఎలా సార్? హెల్త్ ఈజ్ వెల్త్ కదండి. మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, అనారోగ్యానికి కావాల్సిన డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు కదా. ఇండైరెక్ట్గా 5th హెల్త్ కూడా మీకు అటైన్ అయిపోయినట్టు, ఫైనాన్షియల్ హెల్త్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇన్వెస్ట్ ఆన్ అస్. మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఏం ఇన్వెస్ట్ చేయాలి సార్? కోట్లు ఇన్వెస్ట్ చేయాలా? కాదండి, కోట్ల కంటే విలువైన టైంని ఇన్వెస్ట్ చేయాలి. అదేమిటి సార్? ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ డే ట్రైన్ అవర్ బాడీ. మన బాడీని ట్రైన్ చేయాలి. ఎట్లా చేయాలి సార్? నన్ను అడిగితే బెస్ట్ ఆప్షన్ ఈజ్ యోగా. అంటే ఏంటండి ట్రైన్ చేయడం అంటే? ఏం లేదు సార్, మన గురూజీ గంప సార్ చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, స్నానం చేయండి బాస్. ఇదేమిటండి, నేను రోజు 3 సార్లు స్నానం చేస్తున్నాను అలా చెప్తారు ఏంటంటారేమో. రోజు 3 సార్లు కాదు కదా, 30 సార్లు స్నానం చేసినా సరే వాటర్తో చేసే స్నానం కాదండి, చెమటతో చేయాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చెమటతో స్నానం చేయాలంటే ఏం చేయాలి సార్? ఏమి చేయక్కర్లేదు, సూర్య నమస్కారాలు ఒకటి చేయండి చాలు. అద్భుతంగా సూర్య నమస్కారాలు చేసే ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. అది పర్ఫెక్ట్గా చేస్తే కనుక ఫిజికల్ హెల్త్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది, చెమట అద్భుతంగా వస్తుంది. సూర్యుని నమస్కరిస్తున్నాం కాబట్టి మన తేజస్సు పెరుగుతుంది, ఆ ముఖంలో గ్లో వస్తుంది. మీరు మరో సూర్యులా తయారవుతారండి. సింపుల్గా చెప్పాలంటే సూర్య నమస్కారాలు చేయడానికి కూడా బెస్ట్ టైం ఏంటి తెలుసండి? ఎర్లీ మార్నింగ్. మన సనాతన ధర్మం ప్రకారం చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తంలో ఎట్లా చేస్తాం సార్? బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటండి? ఏమీ లేదండి, సన్ రైజ్ ఉంటుంది కదా, సన్ రైజ్ అవడానికి 48 minutes, దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద బ్రహ్మ ముహూర్త. ఇదేంటి సార్ ప్రతిరోజు మనం లెక్కెట్టుకోవాలా? అవసరం లేదండి. ఆనంద యావరేజ్గా మీరు 4:30కి లేచి నిత్య కాలకృత్యాలు తీర్చుకొని యోగా కనుక 5 o'clock స్టార్ట్ చేస్తే ఆ బ్రహ్మ ముహూర్తంలో స్టార్ట్ అయినట్టే. ఇంకా అంతమించి మనం ఏం చేయక్కర్లేదండి. సో ఈ రకంగా మనం ప్రతిరోజు కనుక చెమటతో స్నానం చేస్తే మన అద్భుతమైన హెల్త్ ఉంటుందండి. అది కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ మధ్య యోగా స్టూడియోలు నేను చూశానండి, ఫుల్గా ఏసీ పెట్టి యోగా చేస్తున్నారండి. ఏసీ అనేది కెమికల్ కాంపోనెంట్. దాంట్లో వచ్చే ఆ కెమికల్లో రిలీజ్ అయిన కెమికల్స్ని మనం ప్రాణాయామం ద్వారా చేయగలిగితే, పీల్చుకుంటే బాడీలోకి ఇన్స్టెడ్ ఆఫ్ గుడ్ ఎనర్జీ ఏమవుతుందండి? ఆర్టిఫిషియల్ ఎనర్జీ బాడీలోకి వెళ్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మనకి కాస్మిక్ ఎనర్జీ, ఆ ప్రాణిక్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళడం మానేసి ఈ ఆర్టిఫిషియల్ ఏవైతే కెమికల్స్ రిలీజ్ అవుతాయో అది మన బాడీలోకి వెళ్తాయి. అఫ్కోర్స్ ఫిజికల్ హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతుంది తప్ప ఫిజికల్ హెల్త్ కూడా 100% అటైన్ అవ్వదు, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి యోగము ఎప్పుడు కూడా సూర్య భగవానుడి సన్నిధిలో చేస్తే మంచిది. ఆరు బయట అద్భుతంగా చక్కగా గార్డెన్లో కానీ, టెర్రస్ మీద కానీ, చెట్ల దగ్గర కానీ, పార్కులో కానీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. లేదు ఇవేమీ అవ్వట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ రెయినీ సీజన్, ఇంట్లో ఉండి చేయండి, ఏసీ ఆపేసుకోండి. ఓకే, లేదు బాగా చలికాలం, చలి అంటే నాకు పడదు సార్, ఇంట్లో ఉండి చేయండి, ఏసీ ఆపేయండి, నో ప్రాబ్లం. అప్పుడు కూడా అద్భుతమైన హెల్త్ మనకి అటైన్ అవుతుందండి. రైట్. సో ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళని ఒకసారి చూసుకున్నట్లయితే
మన భారతదేశం మొదటి స్థానంలో ఉందండి. తర్వాత అమెరికా, చైనా, జపాన్, సింగపూర్, కెనడా ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత ఒకసారి మనం చూసుకున్నట్లయితే గమనించండి, యోగిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ అవర్ బాడీ ఏంటండి. మన డిఫికేషన్ ద్వారా 3% మాత్రమే టాక్సిక్ ఎలిమెంట్స్ మన బాడీలోంచి బయటికి వెళ్తున్నాయండి. యూరినేషన్ ద్వారా 7% మన బాడీలోంచి టాక్సిక్ ఎలిమెంట్స్ బయటికి వెళ్తున్నాయి. ప్రిసిపిటేషన్ ద్వారా 20% బయటికి వెళ్తున్నాయి. రెస్పిరేషన్ ద్వారా 70% టాక్సిక్ ఎలిమెంట్స్ మొత్తం బయటికి వెళ్తున్నాయి. డిఫికేషన్ అంటే ఏంటి, యూరినేషన్ అంటే ఏంటి, ప్రెసిపిటేషన్ అంటే ఏమిటి, రెస్పిరేషన్ అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. డిఫికేషన్ అంటే ఏమీ లేదండి. డిఫికేషన్ అంటే మనం ప్రతిరోజు లిటర్కి వెళ్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ డిఫికేషన్ ప్రాసెస్. అంటే మనం ఏమనుకుంటాం చాలాసార్లు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, నా బాడీలో టాక్సిక్ ఎలిమెంట్స్ బోల్డ్ ఉండిపోయిన అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఆ డిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మన శరీరం నుంచి బయటికి వెళ్ళేది ఎంత అండి, 3% మాత్రమే. కమింగ్ టు యూరినేషన్, నేను యూరిన్కి వెళ్ళి చాలా టైం అయింది, యూరిన్ బ్లాక్ అయిందని టెన్షన్ పడిపోతూ ఉంటారు. యూరినేషన్ ద్వారా కూడా టాక్సిన్స్ బయటికి వెళ్ళేది ఓన్లీ 7% మాత్రమే. ప్రెసిపిటేషన్ అంటే శరీరం చెమట ద్వారా బయటికి పోయేది ఎంతండి? ఎవరైనా చాట్ బాక్స్లో పెట్టండి ఇప్పుడు నేను చెప్పిన స్లైడ్, సో దట్ మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు నాకు అర్థమవుతుంది. అదేవిధంగా కొంతమంది చాట్లో డౌట్లు అడుగుతున్నారండి. అట్ ద ఎండ్ వి విల్ టేక్ ఆల్ డౌట్స్ అండ్ యా థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద రెస్పిరేషన్. యా, రెస్పిరేషన్ ద్వారా ఎన్ని ఎలిమెంట్స్ బయటకు వెళ్తాయండి, టాక్సిన్స్ 70% బయటికి వెళ్తాయి. రెస్పిరేషన్ అంటే ఏంటి తెలుసండి, శ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాం కదా, అంటే బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. ఈ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ లోనే మొత్తం ఉందండి అసలు. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించండి, చాలా మందికి ఈ బ్రీద్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా బ్రీద్ అవుట్ చేయాలనేది తెలియదండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి రిత్విక గారు, 70% టాక్సిక్ ఎలిమెంట్స్ బయటకు వెళ్తాయి. అంటే డిఫికేషన్ ద్వారా 3%, యూరినేషన్ ద్వారా 7%, టోటల్గా 10% వెళ్తాయి. మీరు నిత్యకృత్యాలు తీర్చుకుంటా ఉంటే చెమట బట్టి కొంచెం బాడీ ఆలిస్తే ఇంకో 20%, 30% వెళ్తాయి బయటికి. ప్రాణాయామం కనుక కరెక్ట్గా చేయగలిగితే 70% ఆఫ్ ద టాక్సిన్స్ మొత్తం బయటకు పోతాయండి. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి చెప్పమంటారా, ఫస్ట్ 2 బాగా చేస్తారు, డిఫికేషన్ యూరినేషన్ ప్రతిరోజు బయటికి పంపించేస్తారు. ఇక మూడోది ఒక ఇప్పుడు మన ప్లాట్ఫామ్ ఉన్న వాళ్ళు ఒక 70% చేస్తారు అనుకుంది, ఏదో రూపంలో చెమట పడుతుంది. కానీ ఈ 4వది చూసారా ఏమిటండి, అది ప్రాణాయామం. నాకు తెలిసి ఇప్పుడు 73 మెంబర్స్ ఉన్నారు, దీంట్లో ప్రతిరోజు ప్రాణాయామం చేసే వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉంటే గ్రేట్ అండి. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ఎంతమంది చేస్తున్నారు ఎవ్రీడే ప్రాణాయామం, కౌంట్ చేద్దాం స్టాటిస్టిక్స్ కోసం, అంతమించి ఏం లేదు. యా, ఎన్ని హ్యాండ్స్ రైజ్ అయినాయి, 5, 6, 7, నాతో కలిపి 8. యా, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, డౌన్ చేసేయండి, థ్యాంక్ యూ అండి. అంటే ప్రాణాయామం ప్రతిరోజు ఎంతమంది చేస్తున్నారంటే డియర్ ఫ్రెండ్స్, మన ఇప్పుడు జూమ్ కాల్లో ఉన్న వాళ్ళలో 10% చేస్తున్నారండి. 73%లో 10% అంటే నా రఫ్లీ 8 మంది వేసుకోండి. ఓకేనండి, అది పరిస్థితి. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈ ప్రాణాయామం ఎట్లా చేయాలనేది నేర్చుకుందాం. అదేవిధంగా ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా నేర్చుకుందాం. ఓకేనా? రైట్,
ఎందుకు దీనికి 70% ఎందుకండి బయటికి వెళ్తున్నాయి అంటే మీరు గమనించినట్లయితే పూర్వం మన యోగులు మునులు వీళ్ళందరూ ఉండేవారు కదండి. వాళ్ళు ఏం చేసేవారండి? చక్కగా తపస్సు కూర్చొని ఒక మంచి ఉద్యానవనంలో కానీ లేదా ఒక మంచి ఆక్సిజన్ లభించే ప్లేసులు, వాటినే మనం ఏమంటామంటే అటవీ స్థలాలు కానీ, దైవ మందిరాలు కానీ, ఎత్తైన కొండ ప్రాంతాలు కానీ, లేదా నదీ తీరాలు కానీ, వీటన్నిటిలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి. అక్కడ కూర్చొని చక్కగా ఈ బ్రీత్ని అద్భుతంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసేవారు. అందుకనే మనకి ఏమంటారు, ఎక్కువ కాలం జీవించేవారండి. ఆయుస్సు అంటే మీనింగ్ తెలుసండి అందరికీను. ఆయువు అంటే ఎవరికైనా తెలిస్తే చాట్ బాక్స్లో పెట్టండి. ఆయువు, ఆయువు అంటే ఇప్పుడు చూడండి, మన హ్యూమన్ బీయింగ్కి ఒక ఆయువు ఉంది, అవునా? ఎంత అండి అది? మనం సింపుల్ చెప్పాలంటే 100 years అంటాం. కానీ 100 years కాదండి అసలు యాక్చువల్గా ఆయువు అంటే. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రీత్స్లో చెప్తే కనుక 21 lakhs బ్రీత్స్ అంటాం దాన్ని. దాన్ని మన వాళ్ళు ఎలా కౌంట్ చేశారంటే, మనం ఒకసారి బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేసామనుకోండి, అది ఒక ఆయువు కింద కౌంట్. ఇది మనకి ఈజీగా అర్థం అవ్వాలంటేనండి, స్టాంప్స్ తెలుసు కదా అందరికీను, రబ్బర్ స్టాంప్స్ వాడుతూ ఉంటాం మనం. స్టాంపింగ్ ఎలా చేస్తామండి? పూర్వం అంటే కనుక మనకి స్టాంప్ ప్యాడ్లో కొట్టి ఇలా కొట్టేవాళ్ళం, అవునా? ఇప్పుడు మనకి సెల్ఫ్ ఇంక్డ్ స్టాంప్స్ వస్తున్నాయి, తెలుసా మీకు అందరికీ? ఎంతమంది తెలుసండి సెల్ఫ్ ఇంక్డ్ స్టాంప్స్? తెలిస్తే కనుక చాట్ బాక్స్లో మీ అని పెట్టండి. మీ మీ వెరీ గుడ్, వెరీ గుడ్. రఘువీర్ గారు తెలుసు, కిరణ్ గారు తెలుసు, సాయి కిరణ్, వెంకట్ గారు, ఓకే, మామిడి శ్రీనివాసరావు గారు, సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి. చాలా మంది తెలుసు, థ్యాంక్ యూ. ధనలక్ష్మి గారు, రిత్విక గారు, పుష్ప కొండేటి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, సో అందరికీ తెలుసు కాబట్టి ఆ సెల్ఫ్ ఇంక్డ్ స్టాంప్లో మీకు దాని మీద క్లియర్గా రాసి ఉంటుందండి 5000 ప్రింట్స్ ఓన్లీ అని ఉంటుంది, అవునా కదా? అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను. కొన్ని 1000 ప్రింట్స్ ఉంటుంది, కొన్ని 10,000 ప్రింట్స్ ఉంటుంది, కొన్ని 3000 ఉంటుంది. అంటే మనం ఆ 10,000 లేదా 5,000 ప్రింట్స్ ఒకే రోజు 5,000 ప్రింట్స్ చేసాం అనుకోండి, రెండో రోజుకి ఇంకా ఆ స్టాంప్ పనిచేయదు, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి లేదా రీప్లింగ్ చేసుకోవాలి. అలా కాకుండా ఆ స్టాంప్ని రోజుకు ఒకసారి లెక్క వాడామనుకోండి, 5000 days వస్తుంది ఆ స్టాంప్. ఐ రైట్? కరెక్టేనండి? ఇన్ ద సిమిలర్ వే మన ఆయువు కూడా అంతేనండి. ఈ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ అనేది మనకి ప్రిస్క్రైబ్డ్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్స్ ఉన్నాయి. అవి మనం ప్రతిరోజు కనుక చక్కగా చేయగలిగితే నిమిషానికి మనకి ఆన్ అండ్ యావరేజ్గా ఎంత అండి హెల్దీ పర్సన్ బ్రీద్ ఇన్ టైం ఎవరైనా చెప్పగలరా? చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఆరోగ్యకరమైన మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేయాలి? 18 times. రఘువీర్ రెడ్డి గారు, సూపర్ సార్, థ్యాంక్ యూ. 12 to 18 రైట్ అండి. శరత్ బాబు గారు, గాజులా గారు 20 times, 12 to 18, థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, 12 to 18 అనేది జనరలైజ్ స్టాటిస్టిక్స్ అండి. అందరూ నార్మల్గా మన భూప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది జనాభా చేసేది నార్మల్, అందరి దగ్గర ఆన్ అండ్ యావరేజ్గా తీసుకొని చెప్పిందండి 12 to 18 times. అదే ఒక తాబేలు తీసుకోండి, తాబేలుకి ఎన్ని ఎన్ని చేస్తే తెలుసా నిమిషాన్ని? చెప్పగలరు ఎవరైనా? చాట్ బాక్స్లో టైప్ ఇట్ ప్లీజ్. తాబేలు పర్ మినిట్ హౌ మెనీ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తుంది? చాట్ బాక్స్లో చెప్పచ్చు. 3 times. వెరీ గుడ్ అండి రామారావు గారు, సూపర్, ఫెంటాస్టిక్. 3 to 4 times అండి. మరి మన శునకం అంటే డాగ్, తెలుగులో చెప్పాలంటే కుక్క, ఎన్నిసార్లు చేస్తుందండి ఎవరైనా చెప్పగలరా? కుక్క ఎలా చేస్తుంది బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్? ఇలాగా, అవునా కదా? మీరు గమనించండి కావాలంటే. ఎన్నిసార్లు చేస్తుంది? రఫ్గా చెప్పండి ఆన్ అండ్ యావరేజ్. నియర్లీ 30 to
100 టైమ్స్. అంటే స్లీప్గా ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది, నార్మల్గా రన్ చేస్తున్నప్పుడు వాక్ చేస్తున్నప్పుడు 100 టైమ్స్. 30 to 45 యావరేజ్గా తీసుకుంటే 30 to 40 టైమ్స్ చేసుకోవచ్చు. రైట్ అండి. అంటే మరి డాగ్ లైఫ్ టైం ఎంత అండి? 30 to 100 టైమ్స్ బ్రీత్ చేసే పర్ మినిట్కి ఆ డాగ్ లైఫ్ టైం ఎంత అండి? మ్యాక్సిమం 10 years కూడా కాదండి, ఇంకా తక్కువే. 7 to 8 years అండి ఆన్ అండ్ యావరేజ్గా. ఎగ్జాక్ట్లీ సాయి కిరణ్ గారు. అదే తాబేల్ లైఫ్ టైం ఎంత అండి? తాబేల్ లైఫ్ టైం 300 years అండి. పర్ మినిట్ 3 times బ్రీత్ చేస్తుంది. కుక్క పర్ మినిట్కి ఆల్మోస్ట్ 50 నుంచి 100 సార్లు బ్రీత్ చేస్తుంది, 7 years లో పోతుంది. మరి మానవుడు ఏం చేస్తున్నాడండి? 12 to 15 times చేస్తే కనుక ఆన్ అండ్ యావరేజ్గా 70 to 80, 90 years బతుకుతారండి. అదే ఆ బ్రీత్ టైంని దీన్ని బట్టి మనకు ఒక అర్థం అవ్వాలి. తాబేలు బ్రీత్ టైం తగ్గింది కాబట్టి ఆయువు పెరిగింది. మనం తయారు చేసిన సెల్ఫ్ ఇంక్ స్టాంప్ ఒకే రోజు 5,000 సార్లు 10,000 సార్లు కొడితే 1 డేలో దాని లైఫ్ అయిపోయిందండి. దాన్ని రోజుకు ఒకసారి కొడితే 5,000 రోజులు వచ్చింది. ఇన్ ద సేమ్ మేనర్ మనం కనుక ఆ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ టైంని కనుక ప్రాపర్గా సిస్టమేటిక్గా ట్రైన్ చేయగలిగితే మన లైఫ్ ఈ 70% ఆఫ్ ద టాక్సిన్స్ ఎలిమెంట్స్ అనేవి బ్రీత్ అవుట్లో పోతాయి కాబట్టి ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉంటామండి. 100 years హ్యాపీగా ఉంటాం. అది మన ఆయువు కౌంట్. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన ఎగ్జాంపుల్ ద్వారా. ఇది అర్థమైతే ఒకసారి ఎస్ అని పెట్టండి, అర్థం కాకపోతే ఎన్ అని పెట్టండి చాట్ బాక్స్లో. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాబట్టి ఈ బ్రీత్ని ఏ విధంగా చేయాలనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. యా, సో అటువంటి 70% ఆఫ్ ద ప్రయారిటీ ఉన్న బ్రీత్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈ 10% ప్రయారిటీ ఉన్న లేదా 20% ప్రయారిటీ ఉన్నదానికి ప్రయారిటీ ఇస్తున్నాం. కాబట్టి దీన్ని ఎట్లా చేయాలి, అసలు ఈ బ్రీత్ ఎట్లా చేయాలి అనేది చూద్దాం ఒకసారి. ఒక సింపుల్ ప్రాణాయామం ద్వారా. ఓకేనండి. ఏంటండి ఆ ప్రాణాయామం అంటే, మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు మన లంగ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒక విజువల్ పిక్ ద్వారా మీకు ఈ పీపీటీలో పెట్టాను, చూడండి ఒకసారి. మనం కనుక ప్రాపర్గా బ్రీదింగ్ చేస్తే లంగ్స్ చూడండి చక్కగా బెలూన్ లాగా బల్జ్ అవుట్ అవుతాయండి. ప్రాపర్గా బ్రీద్ అవుట్ చేస్తే పూర్తిగా కంప్రెస్ అవుతాయండి, అద్భుతంగా పనిచేస్తాయి. ఈ విధంగా మనం చేయడం వలన సెల్ఫ్ హీలింగ్ జరుగుద్దండి. బెస్ట్ టెక్నిక్. ఇది దేనికి పనికి వస్తుందంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది, హార్ట్ కంప్లైంట్స్ అన్నీ కూడా మంచిగా చక్కగా ఇదవుతాయి. అలాగే డిక్రీజెస్ స్ట్రెస్ చూడండి ఎంత మంచిగా తగ్గిస్తుంది, స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తాయి. అదేవిధంగా మనం లంగ్స్కి మంచి అద్భుతమైన వ్యాయామం జరుగుద్దండి. ఇంక్రీజ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ ఎనర్జీ ఇంప్రూవ్స్, ఓవరాల్గా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మరి దీన్ని మనం ఏ విధంగా చేయాలి, అసలు వాట్ ఈస్ ద ప్రాపర్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ దిస్ బ్రీదింగ్ అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా చాలా మందికి, ఇందులో ఎంతమందికి నోటి ద్వారా గాలి పీల్చుకునే అలవాటు ఉంది? చెప్తానండి, అన్ని చెప్తాను. శైలేంద్ర కుమార్ గారు అన్ని చెప్తాను. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ లేదా చాట్ బాక్స్లో పెట్టండి మీ అని. ఎంతమందికి నోటి ద్వారా గాలి పీల్చుకునే అలవాటు ఉంది? నోటి ద్వారా గాలి పీల్చుకునే అలవాటు ఉన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు. ఎలా తెలుసుకోవచ్చు అంటే, నోటి ద్వారా గాలి పీల్చుకునే వాళ్ళకి నైట్ టైము గురక వస్తుంది. గురక బయటికి వినిపించకపోయినా
ఎర్లీ మార్నింగ్ లేచేసరికి గొంతు పొడారిపోతూ ఉంటుంది, అంటే మీకు నోటి ద్వారా గాలి పీల్చుకునే అలవాటు ఉన్నట్టే లెక్క. రైట్? సమ్ టైమ్స్. వెరీ గుడ్. రైట్ అండి, థ్యాంక్ యూ. యా, ఈ నోటి ద్వారా గాలి పీల్చుకోవడం అనేది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? ఎవరైనా చాట్ బాక్స్ లో పెట్టగలరా? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ అస్, బ్యాడ్? వెరీ గుడ్ అండి. రైట్. నోటి ద్వారా గాలి పీల్చుకోకూడదు. ఎందుకని? మనది ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ సిస్టమ్ అండి. మన బాడీలో నోరు దేనికి ఇచ్చారండి? తినడానికి, తాగడానికి, మాట్లాడడానికి, 10 మందికి మంచి చెప్పడానికి, ఇలాగా కొన్ని వేల మందిని ట్రైన్ చేయడానికి, కొన్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేయడానికి, కొన్ని కోట్ల మందిని మోటివేట్ చేయడానికి, వీటన్నిటికీ పనికొస్తుందండి. అవునా కదా? కానీ మనం ఏం చేస్తున్నాం? దాని పర్పస్ ఏంటో దాన్ని వాడకుండా, మీది ఇంట్లో సిస్టమ్ ఉందండి, కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది, వీడియో క్యామ్ ఉంది. వీడియో క్యామ్తో మీరు టైప్ చేయగలరా? చేయలేం కదా. కానీ మనం వీడియో క్యామ్తో టైప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వీడియో క్యామ్ దాని యొక్క ఫంక్షన్ ఏంటి? మనం ముందున ఏ పిక్ పెడితే ఆ పిక్ని అలా యాజ్ గా డిస్ప్లే చేయడం దాని పని. కీబోర్డ్ ఫంక్షన్ ఏంటి? టైప్ చేస్తే తీసుకోండి. కానీ మనం ఏం చేస్తున్నాం? వీడియో క్యామ్ ద్వారా టైప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే మనకి నోస్ ఉందండి, ఆ నోస్ యొక్క పర్పస్ ఏంటంటే చక్కగా బ్రీద్ ఇన్ చేయడం, బ్రీద్ అవుట్ చేయడం, దాని పని అది. నాస్ట్రల్ ద్వారా కాకుండా మౌత్ ద్వారా కనుక బ్రీద్ అవుట్ చేస్తే ఏమవుతుంది సార్? ఏమవదండి. నాస్ట్రల్ ద్వారా బ్రీద్ ఇన్ చేసినప్పుడు త్రీ బయో ఫిల్టర్స్ ఉంటాయండి మన నాస్ట్రల్లో. ఆ 3 బయో ఫిల్టర్స్ ఏమవుతాయంటే మనం బ్రీదింగ్ చేసిన దాన్ని ఫిల్టర్ చేసి మన లంగ్స్ హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా ఇంప్రూవ్ అయ్యే విధంగా మనకు సపోర్ట్ చేస్తాయి. అంటే పర్టికులర్లీ వైరస్ని, బ్యాక్టీరియాని, ఏవైతే మనం తీసుకుంటున్న గాలిలో ఆ ఎయిర్ మీడియంలో ఉన్నాయో వాటన్నిటిని ఫిల్టర్ చేసి లోపలికి పంపిస్తాయి. అలా కాకుండా మనం మౌత్ ద్వారా గాలి పీల్చుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఈ ఫిల్టరేషన్ జరగదు, డైరెక్ట్గా ఎయిర్ లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. మీరు గమనించారో లేదో, కోవిడ్ టైంలో కూడా ఎవరైతే కోవిడ్ వైరస్ సోకింది అనేది ఒక సర్వేలో తేలింది ఏంటంటే ఎక్కువగా నోటి ద్వారా గాలి పీల్చుకునే అలవాటు ఉన్న వాళ్ళందరికీ వైరస్ సోకిందండి. నోటి ద్వారా గాలి పీల్చుకునే అలవాటు ఉన్న వాళ్ళకే కరోనా వచ్చింది. ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ అండి, నేనేం కనిపెట్టింది కాదు. ముక్కు ద్వారా మాత్రమే బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తున్న వాళ్ళలో కంపేర్ చేసి చూస్తే నోటి ద్వారా గాలి పీల్చి వదిలే వాళ్ళకి ఎక్కువ మంది కోవిడ్ వచ్చింది. ఓకేనండి. సో కోవిడే కాదండి, ఇప్పుడు మనకు వచ్చే వైరల్ ఫీవర్లు కానీ ఈ వైరల్ బేసిస్ ఏవైతే డిజార్డర్స్, డిసీజులు ఉన్నాయి, ఇవన్నీ కూడా నోటి ద్వారా గాలి పీల్చుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ముందు ఆ హ్యాబిట్ని అందరూ మానుకోవాలి. ఎవరికైనా ఉందనుకోండి, దాన్ని మీరు ఏం చేస్తారంటే చక్కగా ఎరుకతో, అంటే విత్ అవేర్నెస్ మానడానికి ప్రయత్నించండి. ఆటోమేటిక్గా మానుతారు, ప్రాక్టీస్ మీద వస్తుంది. రైట్ అండి. ఇప్పుడు మనం ప్రాణాయామం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రాణాయామంలో అద్భుతమైన చాలా ప్రాణాయామాలు ఉన్నాయండి. దాంట్లో మనం ఈరోజు ముఖ్యంగా ఓంకార ప్రాణాయామం గురించి మాట్లాడుకుందాం. ఓంకారం గురించి మాట్లాడేటప్పుడు ఇంకొకటి ఏం చేయాలంటే మనం ఒకసారి గమనించండి. ఇందులో మనకున్న ఏంటంటే బ్రీదింగ్ యోగా, దీంట్లో ప్రణవ ప్రాణాయామం, దీన్నే మనం ఓంకారం అంటాం లేదా ఉద్గీత ప్రాణాయామం అంటాం. రెండోది అనులోమ విలోమ ప్రాణాయామం, మూడోది భస్త్రికా ప్రాణాయామం, నాలుగోది సూర్యభేదన ప్రాణాయామం. ఈ 4 ఉన్నాయండి. దీంట్లో మనం ముందు ఓంకారం గురించి మాట్లాడుకుందాం. ఓంకార చాంటింగ్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి గమనించినట్లయితే, ఫస్ట్ మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే
ఓం అనేది మంత్రం కాదండి, మంత్రం ముందు ఉండే ఒక బీజాక్షరం. చాలా మంది ఏమనుకుంటారంటే ఓం అనేది ఒక మంత్రము, దాన్ని హిందువులు మాత్రమే పలకాలనుకుంటారు. అది అనుకుంటే అది కంప్లీట్లీ మిస్అండర్స్టాండింగ్ అండ్ మిత్ అండి, అపోహ మాత్రమే. ఇది మత సంబంధమైనది అసలే కాదు. ఈ ఓంకార నాదం మనకి ఎందుకు పెట్టారు? మన సనాతన ధర్మంలో ప్రతిదానికి ముందు ఓం ఎందుకు పెట్టారంటే, ఓమును కనుక మనం ప్రాపర్గా ఉచ్చరించినట్లయితే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయండి. దీని మీద సైంటిఫిక్ రీసెర్చ్ జరిగింది. మనకి మీరు ఈ స్లైడ్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. ప్రాచీన కాలంలో మునులు వాతావరణ పరిస్థితులను తట్టుకొని అద్భుతంగా జపాలు కానీ తపాలు కానీ చేస్తూ ఆరోగ్యంగా ఉన్నారంటే బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓంకారం. ఓంకారం అంటే బయటికి చెప్పేదే కాదండి, మనసులో కూడా ఓంకారం చెప్పించవచ్చు. ఓంకారాన్ని కనుక మనం కరెక్ట్గా ఒక లయబద్ధంగా ఒక సిస్టమేటిక్గా మనం చేయగలిగినట్లయితే మనకి నాభి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓంకారం ఎవ్రీడే 15 minutes మనం చాంట్ చేయగలిగినట్లయితే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లోకి వస్తుందండి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఇంక్రీజ్ అవుద్ది, మన హార్ట్ హెల్త్ ఇంక్రీజ్ అవుద్ది, మానసిక అలసట సైకలాజికల్ టైర్డ్నెస్ తగ్గుతుంది, అలజడి యాంగ్జైటీ తగ్గుతుంది, ఊపిరితిత్తులు అంటే లంగ్స్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది, కిడ్నీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది, థైరాయిడ్ తీరు మంచిగా సెట్ అవుతుంది. ఏమిటి సార్ ఇన్ని ఫలితాలు ఉన్నాయా? అవునండి, ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి. మరి ఇన్ని అద్భుత ఫలితాలు ఉన్నప్పుడు ఓన్లీ ఓంకారం చెప్తే సరిపోతుంది కదా సార్, ఎందుకు ఇన్ని అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అండి, అందరికీ తెలుసండి ప్రయోజనాలు ఉన్నాయని, కానీ ప్రాక్టీస్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడాను ఆపేసే ఏకైక టూల్ ఏంటంటే లేజినెస్. మన బద్ధకమే మనల్ని పాడు చేస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా మందికి యూట్యూబ్లో ఉంటాయి, పుస్తకాల్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. ప్రతి ఒక్కరు ఏం చెప్తారని నాకు మొత్తం తెలుసు, నాకు యోగా తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు, అద్భుతంగా తెలుసు. కానీ చేస్తున్నారా? తెలిస్తే ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటండి? అంటిల్ అన్లెస్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇట్, దెన్ ఓన్లీ యూ వోంట్ గెట్ ద రిజల్ట్. ఇంప్లిమెంట్ చేస్తేనే రిజల్ట్ వస్తుందండి. అది ఒక రోజు 2 రోజులు కాదు, అది మన లైఫ్లో ఒక భాగం అయిపోవాలి. ఈరోజు ప్రాణాయామం చేయలేదా, భోజనం మానేసినట్టే, ఇంకా అలా అనేసుకోండి సరిపోతుంది. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ప్రాణాయామం చేయను, నేను భోజనం చేయను, లేదా యోగా ప్రాక్టీస్ చేయను, నేను భోజనం చేయను. ఇక్కడ యోగా ప్రాక్టీస్ అంటే గంటల కొలది కూర్చొని చేయడమే కాదండి. అవకాశం ఉన్నప్పుడు గంటల కొలది చేస్తారు, నో ప్రాబ్లం. అవకాశం లేనప్పుడు 5 నిమిషాల పాటు మంచిగా బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేసిన యోగా అయ్యానండి. ఒక 5 minutes కళ్ళు మూసుకొని మెడిటేషన్ ధ్యానం చేసిన యోగా అయ్యానండి. ఒక 3 minutes పాటు మంచిగా పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకున్న సంకల్ప సిద్ధి యోగం అంటున్నారు. ఈ విధంగా మనం ప్రతిరోజు కనుక ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇప్పుడు మనం చెప్పినవన్నీ వస్తాయండి. ఎలా చేయాలి ఒకసారి ప్రాక్టీస్ చేస్తుందాం, ఒకటి చేస్తుందాం, బికాజ్ టైం పర్మిట్స్ ఇంపార్టెంట్ కాబట్టి రిమైనింగ్ మనం మాట్లాడుకుందాం. ఓకేనండి? అసలు ఈ ఓంకారం చేయాలంటేనండి, ఓంకారం అనేది ఒకటి కాదండి, 3 అక్షరాల కలయిక, 3 శబ్దాల కలయిక, అకార ఉకార మకారాల కలయిక ఓంకారం. ఇంకో బ్యూటీ ఏంటి తెలుసండి, మన తెలుగులో ఉన్న అన్ని అచ్చులు ఓవెల్స్ అన్ని కూడాను ప్రాణాయామాలే. అకార ప్రాణాయామం, ఆకార ప్రాణాయామం, ఇకార ప్రాణాయామం, ఈకార ప్రాణాయామం, ఉకార ప్రాణాయామం, ఊకార ప్రాణాయామం, యకార ప్రాణాయామం, ఏకార ప్రాణాయామం, ఐకార ప్రాణాయామం, ఓకార ప్రాణాయామం, ఓకార ప్రాణాయామం, ఔకార ప్రాణాయామం, అంకార ప్రాణాయామం, హాకార ప్రాణాయామం అన్నీ ఉన్నాయి.
ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజార్డర్స్ తగ్గిస్తుందండి. అకారం కనుక మీరు అద్భుతంగా చేయగలిగితే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ పనితీరు మెరుగవుతుంది, మణిపూరక చక్రం యాక్టివేట్ అవ్వడం ద్వారా దానికి కనెక్ట్ అయినటువంటి నాడీ సిస్టమ్ మొత్తం ఎనర్జైజ్ అయ్యి యాక్టివేట్ అయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. మరి అలాంటి అకారాన్ని ఎలా చేయాలి సార్? ఎప్పుడు కూడా మనం ప్రాణాయామం చేయాలంటే ఇట్లా ఉండాలండి. ఎలా ఉంది మన తంబు? తంబు ఎట్లా ఉందండి? కనిపిస్తుందా? ఇలాగా అవర్ తంబ్ రిప్రజెంట్స్ అవర్ స్పైనల్ కార్డ్ అండి. మన స్పైనల్ కార్డ్ కూడా ఇలాగే ఉంటుంది. ఎప్పుడు మనం స్ట్రైట్ కూర్చుంటే, మనం ఇలా ముందుకో వెనక్కో వాలిపోయి కూర్చున్నాం అనుకోండి నిటారుగా. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. అలా ఉండదు. దీన్నే మనం మేరుదండాసనం అంటాం, స్ట్రైట్ కూర్చుంటే. యోగా టెర్మినాలజీలో చెప్పాలంటే మేరుదండాసనం. ఇంకా మనకు అర్థమైనట్టు చెప్పాలంటే ఎందుకు అలాగే కూర్చోవాలి సార్? నేను అలా కూర్చోకుండా నార్మల్గా రిలాక్స్డ్గా చేస్తాను, చెయ్యండి, తప్పేమీ లేదు. పూర్వం మీరు దూరదర్శన్ చూసారా? ఇప్పుడు కేబుల్స్ కాదు, చూసారు కదండి. యాంటీనా ఉండేది తెలుసా మీకు? యాంటీనాలో స్పైక్ కనుక చిన్న డిగ్రీ వేరీ అయితే టీవీ ఆన్ అవుద్ది, సౌండ్ రాదు, సౌండ్ వస్తే బొమ్మ రాదు, బొమ్మ వస్తే పిక్సెల్ కెపాసిటీ సరిగా ఉండదు, బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇన్ ద సేమ్ మేనర్ మీరు గనక నిటారుగా మేరుదండాసనంలో కూర్చొని ప్రాణాయామం చేయలేకపోతే మీరు చేసిన ఫలితం 100% దక్కదండి. ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ ప్రాణిక్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళదు. ఏ విధంగా అయితే మనకి ఈ సిగ్నల్ మిస్ మ్యాచ్ అయినప్పుడు టీవీలో పిక్చర్ క్లారిటీ కానీ, సౌండ్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ మిస్ అవుతుందో, ఇన్ ద సేమ్ మేనర్ మనం ప్రాణాయామం చేసిన ఫలితం దక్కదండి. కాబట్టి నిటారుగానే కూర్చొని చేయాలి. సో ఆల్ ఆఫ్ యూ కీప్ యువర్ స్పైన్ ఎరెక్ట్, హెడ్ ఎరెక్ట్, తల వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. ఒకసారి నేను ప్రాక్టీస్ చేసి చూపిస్తాను, గమనించండి. తర్వాత అందరం కలిపి చేద్దాం ఒక రౌండ్, ఓకేనా? అకార ప్రాణాయామం చేస్తున్నానండి. చక్కగా మంచిగా బ్రీదింగ్ చేసుకోవాలి. టేక్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. ఈ విధంగా మనం నిటారుగా కూర్చొని ఆకారాన్ని చేస్తే, ప్రాపర్గా చేస్తే గనక మీకు అర్థమవుతుంది వైబ్రేషన్ ఎక్కడొచ్చిందో. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ కూడా చక్కగా క్లోజ్ యువర్ ఐస్, కీప్ యువర్ స్పైన్ ఎరెక్ట్, హెడ్ ఎరెక్ట్, టేక్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. నేను చేసినంత టైం చేయాలని రూల్ ఏమి లేదు. చేయగలిగిన వాళ్ళు చేయండి, నో ప్రాబ్లం. చేయలేని వాళ్ళు రెస్పెక్ట్ యువర్ బాడీ. మీ కెపాసిటీ ఎంతో అంతవరకే చేయండి, బియాండ్ వెళ్ళొద్దు. ప్రికాషన్ అండి అది. చక్కగా మంచిగా గాలి పీల్చుకోండి, గాలి వదిలిపెడుతూ అకారాన్ని చేయండి. నెమ్మదిగా ఓపెన్ అప్ యువర్ ఐస్. వైబ్రేషన్ ఎక్కడొచ్చిందో ఎవరైనా చెప్పగలరా? అకారం చేస్తున్నప్పుడు శరీరంలో ఏ ప్రదేశంలో కదలికలు వచ్చాయి? ఎవరైనా చెప్పగలరా? చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు. థ్రోట్ ఏరియా, సాదా గాజులా గారు. ఓకే, గుడ్. ఇంకా స్టమక్, నాభి. 100% కరెక్ట్ అండి శుభకర్ గారు. మీరు గనక పర్ఫెక్ట్ గా చేస్తే నాభి స్థానం దగ్గర వైబ్రేషన్ వస్తుందండి. థ్రోట్, చెస్ట్ ఇవన్నీ కాదండి, నాభి స్థానం ఇవన్నీ వస్తాయి. కానీ 100% మీరు కనుక ఫోకస్ చేసి చేస్తే వైబ్రేషన్ మొత్తం నాభి స్థానం దగ్గర వస్తుంది. తద్వారా మణిపూరక చక్రం యాక్టివేట్ అవుద్ది. మణిపూరక చక్రం వలన డైజెస్టివ్ ఫైర్, జఠరాగ్ని జనరేట్ అవుద్ది. మనం తిన్నది చక్కగా డైజెషన్ అవుద్ది.
నేను బ్రీదింగ్ గురించి ఇందాక నుంచి చెప్తున్నాను, కానీ దాంట్లో ఉన్న సైంటిఫిక్ వర్డ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. మనం ఒకసారి బ్రీదింగ్ చేస్తే మనం తీసుకున్న ఆక్సిజన్ మైట్రోకాండ్రియా ఉంటాయి మన బాడీలో ప్రతి సెల్లో కూడా. ఆ మైట్రోకాండ్రియా ఏం చేస్తుందంటే ఈ ఆక్సిజన్ తీసుకోవడం వలన అది బర్న్ ఫైర్ జనరేట్ చేస్తుంది. ఆ ఫైర్ మనం తిన్న ఫుడ్ని ఎనర్జీగా మారుస్తుంది. ఆ విధంగా ప్రతి మైట్రోకాండ్రియా 3 days ఉంటుందండి. మనం టక బ్రీద్ బ్రీద్ అవుట్ చేస్తున్నాం అనుకోండి, ఆ 3 days ఉండాల్సింది కాస్త 3 minutes లో పోతుంది. నేను దానికంటూ ప్రిస్క్రైబ్డ్ లైఫ్ టైం ఉంటుంది కదా, మనం తీసుకున్న ప్రతిసారి అది ఫైర్ అవుతుంది, మళ్ళీ ఆగుతుంది, ఫైర్ అవుతుంది, ఆగుతుంది. దానికి లైఫ్ టైం ఉంది కదా, దాని కౌంట్స్ పూర్తయిన వెంటనే అది మన రబ్బర్ స్టాంప్ లాగా పక్కకు పోతుంది. ఈ విధంగా మైట్రోకాండ్రియా 3 days ఉండాల్సింది దాని లైఫ్ టైం ఉండకుండా తగ్గిపోయింది అనుకోండి, మన లైఫ్ ఆ మైట్రోకాండ్రియాలు అన్నీ కలిస్తే మన లైఫ్ని కంట్రిబ్యూట్ చేస్తాయి, అది తగ్గిపోతుంది. అర్థమవుతుందండి? సో ఇప్పుడు మనం ఈ ఆకారం చేసినప్పుడు మీరు గమనించారో లేదో, ఆన్ అండ్ యావరేజ్గా బ్రీద్ ఇన్ టైము ఒక 3 to 4 seconds ఉంది, బ్రీద్ అవుట్ టైము 10 seconds నుంచి 12 seconds దాకా వెళ్ళింది. అంటే ఒక బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్కి యావరేజ్గా ఎంత అయిందండి? ఆల్మోస్ట్ 12 to 15 seconds అయ్యింది. కావాలంటే ఈసారి మీరు అవేర్నెస్తో చేసి చూడండి. అంటే 15 seconds లేదా 12 seconds పాటు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేశారంటే పర్ మినిట్కి ఎంత వెళ్ళినట్టు? ఆల్మోస్ట్ 6 to 7 times బ్రీత్ తగ్గింది. ఈ విధంగా ప్రాణాయామం చేయడం వలన మన ఆయువు ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో మీరు ఈ కౌంట్ చేసుకుంటేనే అర్థమవుతుంది. మనం 24 hours అదే ప్రాణాయామం చేయలేం కదా నార్మల్గా ఉన్నప్పుడు. అందుకని కొంతవరకు ఒక 10 minutes ఒక 20 minutes మనం ప్రాణాయామం దృష్టి పెట్టామనుకోండి, ఎంత పర్సంటేజ్ మనం టైం ఇన్వెస్ట్ చేస్తున్నామో అంత పర్సంటేజ్ మనకి ఆ హెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనండి? అకార ప్రాణాయామం అయింది కదా, నా ఉకార ప్రాణాయామం చేద్దాం. ఉకారం మంచిగా బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేద్దాం. టేక్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. తర్వాత ఇంకో ప్రికాషన్, ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మన ఎనర్జీ ఇంకా మంచిగా రావాలి, ఇంకా మంచిగా మన పాజిటివ్ ఎనర్జీతో పాటు హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే కీప్ యువర్ హ్యాండ్ ఫింగర్స్ లైక్ దిస్. ఏం చేశానండి ఇప్పుడు నేను? తంబు బొటన వేలు ఇలా కలిపాను, రిమైనింగ్ 3 fingers ఇలా స్ట్రైట్గా పెట్టాను. దీన్ని జ్ఞాన ముద్ర అంటారండి. చాలా మంది జ్ఞాన ముద్ర పెట్టమంటే ఇలా గట్టిగా నొక్కేస్తూ ఉంటారు. నొక్కకూడదండి. గులాబీ రేఖ పట్టుకుంటే ఎంత స్మూత్గా పట్టుకుంటారో అంతే స్మూత్గా జస్ట్ జెంటిల్ టచ్, దట్స్ ఆల్. ఇలా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకొని ఎక్కడ పెట్టుకోవాలి తెలుసా? రెస్ట్ ఇట్ ఆన్ యువర్ థైస్, మన తొడల మీద పెట్టుకోవాలి. పెట్టుకొని చక్కగా తల వెన్నుముక నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకొని బ్రీద్ ఇన్ చేయండి. బ్రీద్ అవుట్ చేస్తూ ఉకారాన్ని ఉచ్చరిద్దాం. ఈ ఉచ్చరించేటప్పుడు మన బాడీలో ఎక్కడ కదలిక వస్తుందో గమనిస్తూ మన దృష్టి అంతా కూడా అక్కడ పెట్టండి, మన ధ్యాస అంతా అక్కడ పెట్టండి. ఎక్కడ వైబ్రేషన్ వస్తే అక్కడ గమనించిన తర్వాత నాకు చెప్పండి ఎక్కడ వైబ్రేషన్ వచ్చిందో చాట్ బాక్స్లో. రైట్, అందరం కలిపి ప్రాక్టీస్ చేద్దాం. టేక్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. While breathing out, chant Ukaram. Relax. Slowly open your eyes. And then ఎక్కడ వైబ్రేషన్ గమనించారో చాట్ బాక్స్లో టైప్ చేయండి. చెస్ట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. బిఆర్ గారు, రిత్విక గారు చెస్ట్ 100% కరెక్ట్. సాయి కిరణ్ గారు కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మన యొక్క హృదయ స్థానం, ఉకారం హృదయ స్థానం అంటే హార్ట్ చక్ర వైబ్రేట్ అవుతుందండి. ఇంతకుముందు సోలార్ చక్ర, ఇప్పుడు హార్ట్ చక్ర వైబ్రేట్ అవుతుంది. అనాహత చక్రం అంటాం యోగా టెర్మినాలజీలో. మంచిగా హార్ట్ హెల్త్, లంగ్స్ హెల్త్, చెస్ట్ హెల్త్ అన్నీ కూడా
ఇంప్రూవ్ అవుతాయి. ముఖ్యంగా మహిళల్లో ఇది చాలా మంచిదండి, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది మీరు ప్రతిరోజు కనుక ఒకారం ప్రాక్టీస్ చేస్తే. ఓకేనండి, రైట్. నౌ కమింగ్ టు ద మకారం. ఎందుకని మనం ప్రణవ ప్రాణాయామం దగ్గర ఉన్నాం. ఇంకా అకార ఉకార మకారాల కలయిక ప్రణవం అని చెప్పుకున్నాం, రైట్ అండి. మకారం చేద్దాం. మకారానికి కూడా చక్కగా కీప్ యువర్ బోత్ ద హ్యాండ్స్ ఇన్ జ్ఞానముద్ర, కీప్ ఇట్ ఆన్ అవర్ థైస్, కీప్ యువర్ స్పైన్ ఎరెక్ట్, హెడ్ ఎరెక్ట్, తల వెన్నుముక నిటారుగా ఉంచుకోండి, మేరుదండాసనం. మంచిగా గాలి పీల్చుకొని గాలి వదిలిపెట్టేటప్పుడు రెండు పెదాలు క్లోజ్ చేసి ఉంచి మా అనే శబ్దాన్ని చాంట్ చేయాలి. అవసరమైతే ఒకసారి నేను చేస్తాను, గమనించండి. నెక్స్ట్ టైం అందరం కలిపి చేద్దాం. యా, అందరం ఒకసారి కలిపి చేద్దామండి. టేక్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్, slowly open your eyes, relax. వైబ్రేషన్ ఎక్కడ గమనించారో చెప్పగలరా? చాట్ బాక్స్ లో పెట్టండి. థ్రోట్, వెరీ గుడ్. థ్రోట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. థ్రోట్ ఏరియా నుంచి ఐబ్రో సెంటర్, ఐబ్రో సెంటర్ దగ్గర కూడా వైబ్రేషన్ గమనిస్తారు మీరు కరెక్ట్గా చేస్తే. థ్రోట్ ఏరియా వైబ్రేట్ అవడం వల్ల అడ్వాంటేజ్ అని తెలుసండి మనకి. థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ మొత్తం చక్కగా తగ్గుతాయి. హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్ రెండు కూడా సెట్ అవుతాయి. అలాగే వాయిస్ మాడ్యులేషన్ అద్భుతంగా వస్తుందండి. మన ముఖ్యంగా మన ట్రైనర్స్ కావాల్సింది అదే. ఫెంటాస్టిక్ గా వాయిస్ వస్తుంది, నత్తి సమస్య తగ్గుతుంది, ఉచ్చారణ దోషాలు పోతాయి, విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుద్ది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. సో అటువంటి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు కలిపి చేద్దామండి మనం, అద్భుతంగా పనిచేస్తుంది. మూడు కలిపితేనే ఓంకారం అండి. ఎలా చేయాలో ఒకసారి నేను చేసి చూపిస్తాను, జస్ట్ గమనించండి. అందరం కలిపి ఇంకో రౌండ్ చేద్దాం. సేమ్ యాజ్ యూజువల్, కీప్ యువర్ బోత్ ద హ్యాండ్స్ ఇన్ జ్ఞానముద్ర, కీప్ ఇట్ ఆన్ అవర్ థైస్, కీప్ యువర్ స్పైన్ ఎరెక్ట్, హెడ్ ఎరెక్ట్, టేక్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. ఒకసారి గమనించండి అవసరం అనుకుంటే. ఈ విధంగా మనం ఓంకారం చేసేటప్పుడు అకారం చెప్పినప్పుడు రెండు పెదాలు పెద్దగా గ్యాప్ వస్తుందండి. ఉకారం చెప్పినప్పుడు కొంచెం దగ్గరగా వస్తాయి, మకారం చెప్పినప్పుడు పూర్తిగా క్లోజ్ అవుతాయి. ఆ విధంగా చేస్తే అకారం చెప్పినప్పుడు నాభిస్థానం మణిపూరకం, ఉకారం చెప్పినప్పుడు అనాహతం, మకారం చెప్పినప్పుడు విశుద్ధి అండ్ ఐబ్రో సెంటర్. ఈ విధంగా సహస్రార చక్రంతో సహా మొత్తం అన్ని యాక్టివేట్ అవుతాయండి. మరొకసారి చేద్దాం. హ్యావ్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. మంచిగా గాలి పీల్చుకోండి. మీరు ఇంకా ఎంతవరకు ఎక్సైల్ చేయాలంటే తర్వాత ఇంకా నేను చేయలేను అనే టైంలో ఆపేయండి. రెస్పెక్ట్ యువర్ బాడీ, బియాండ్ యువర్ లిమిట్ చేయకండి. ఓకేనండి.
Rub your hands, keep it on our eyes, release and relax. Yeah. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ప్రాణాయామం అండి. ఈ విధంగా కనుక మనం ప్రతిరోజు ఓంకారాన్ని మినిమం 9 టైమ్స్ చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అవకాశం ఉన్న వాళ్ళు 18 టైమ్స్, 27 టైమ్స్, అదేవిధంగా 108 టైమ్స్ చేయగలిగితే ఈ రిజల్ట్స్ అన్ని కూడా తక్కువ కాలంలో తీసుకోవచ్చు. 9 టైమ్స్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి, బట్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఓకేనండి, రైట్. నెక్స్ట్ గమనించండి డియర్ ఫ్రెండ్స్, మనం ఈ ఆన్లైన్ అంటే మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల వచ్చే డిజార్డర్స్ ఉన్నాయి కదా, మొబైల్ సిండ్రోమ్ అంటాం. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇన్ జనరల్గా మనకి ఏమంటామంటే మన తల వెయిట్ 4 to 5 kgs ఉంటుందండి. దాన్ని మనం 1 ఇంచు ఇలా ముందుకు బెండ్ చేస్తే ఆ వెయిట్ పెరిగిపోతుంది. అంటే మన నర్వ్స్ మీద పడే స్ట్రెయిన్ పెరుగుతుంది. ఇంకొంచెం ఇలా బాగా బెండ్ చేసి పెట్టామనుకోండి, అంటే ఇట్లా ఇలా మనం 45 degrees దాటి బెండ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఈ మెడ మీద పడే స్ట్రెయిన్ పెరిగిపోతుంది. అంటే ఒక 25 kgs బస్తా, రైస్ బస్తా పెట్టుకుంటే మన నర్వ్స్ ఎంతైతే స్ట్రెయిన్ అవుతాయో అంతకంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. కానీ మనందరం మొబైల్ వాడినప్పుడు, సిస్టమ్ వాడినప్పుడు ఇలాగే చేస్తున్నాం. చేయడం వలన ఇక్కడ స్ట్రెయిన్ పెరిగి మొబైల్ సిండ్రోమ్, నెక్ సిండ్రోమ్ వస్తుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తుంది, ఇంకా రకరకాల అన్ని స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఏం చేస్తారంటే ఒకసారి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి కొన్ని సింపుల్ యోగిక్ టెక్నిక్స్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. ఏమిటి సార్ అవి అంటే, చూడండి, చెప్పాను కదా ఇప్పుడు ఫిక్స్డ్ ఫార్వర్డ్ హెడ్ 20 to 30 kgs. ఇదిగోండి, ఇట్లా మన స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి సర్వైకల్ స్పాండిలైటిస్, ఫార్వర్డ్ నెక్ సిండ్రోము, ఇట్లా రకరకాలన్నీ స్టార్ట్ అవుతాయండి. మరి దీన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి సార్? స్ట్రెచ్ 1 ఏం చేయాలంటే చింటక్ అంటాం. ఎట్లా చేయాలో ఒకసారి చేసి చూపిస్తాను, అందరం కలిపి చేద్దాం మరోసారి. ఇలాగా మన చిన్న ఉంది కదండి, ఈ చిన్న జస్ట్ ఇలా ఉంది కదా, ఇలా అంటే చిన్న టక్ అనే సౌండ్ మనకి వినిపిస్తుంది, అది మనకు తప్ప వేరే వాళ్ళు తెలియదు. సైడ్ కాదండి, జస్ట్ ఇలా ముందుకి. ఓకేనా, చింటక్ అంటాం. ఇది మనం ఎప్పుడైనా చేయొచ్చు. జనరల్గా యోగా చేయాలంటే కనుక కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. యోగాకి, ప్రాణాయామంకి, అన్నిటికీ కూడా ఫుడ్ తిన్న వెంటనే చేయకూడదు. మినిమం 3 hours గ్యాప్ ఇవ్వాలి. భోజనం చేస్తే, బ్రేక్ఫాస్ట్ చేస్తే మినిమం 1.5 hour గ్యాప్ ఇవ్వాలి. అలా కాకుండా ఇవనుకోండి, ఇలాంటి సింపుల్ యోగిక్ టెక్నిక్స్ ఎప్పుడైనా చేయొచ్చు. ఓకేనండి, రైట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి రామారావు గారు. ఇంకొక 15 minutes ఓకే కదా? 15 minutes ఓకేనండి? ఓకే అంటే కంటిన్యూ చేస్తా, లేదా ఐ విల్ క్లోజ్ ఇట్. థ్యాంక్ యూ విత్ యువర్ పర్మిషన్. రైట్ అండి, స్ట్రెచ్ 1 ఇప్పుడు మనం చెప్పుకున్నాం, చింటక్. స్ట్రెచ్ 2 హెడ్ అండ్ హ్యాండ్ అపోజిషన్. ఎట్లా చేయాలి చూద్దాం ఒకసారి. ఎవరు అన్మ్యూట్ అయ్యారండి, ఏమైనా మాట్లాడుతున్నారా? యా, చూడండి, ఇలా 2 చేతులు ఇంటర్లాక్ చేయాలండి. హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి ఇట్లా మనం పెట్టుకోవాలి. మెడ దగ్గర పెట్టుకొని ఏం చేయాలంటే, ఇలా ఉంది కదండి, ఇలాగా 2 ఎల్బోస్ టచ్ చేయాలి. బ్రీదింగ్ ఇన్, ఓపెన్ ఇట్, బ్రీద్ అవుట్, క్లోజ్ ఇట్. లైక్ దట్. ఇలా చేస్తే కనుక మనకి ఈ మొబైల్ యూజ్ చేయడం వలన కలిగిన స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. ఓకేనండి, మొబైల్ యూజ్ చేయడం వలన కలిగిన స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. మరొక 3వ టెక్నిక్ చెప్తాను మీకు.
నెక్ ఎక్స్టెన్షన్. ఇది ఎట్లా చేయాలి ఒకసారి చూడండి. మన హెడ్ ఎలా ఉందండి? స్ట్రైట్ గా ఉన్నాం కదా మనం ఇప్పుడు. దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం ఒక 45 degrees రైట్ సైడ్ తిప్పాలి. ఇలా ఉన్నాం కదా, జస్ట్ సింపుల్ 45 degrees ఇలా తిప్పాం. తిప్పిన తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రెచ్ చేయండి. చూడండి ఎటైతే మనం బెండ్ చేసి ఇక్కడ మంచి లోడ్ పడుద్ది, గమనించండి. ఒక 10 seconds ఆ స్థితిలో ఉండండి. ఆసన స్థితిలో ఉండగలిగితే స్థిరం సుఖం ఆసనం అన్నారండి పతాంజలి గారు. మీకు దాని యొక్క ఫలితం దక్కుద్ది, ఆసన సిద్ధి లభిస్తుంది. రిలీజ్. ఒక 10 seconds ఉండేసరికి మీకు ఇక్కడ లోడ్ తెలుస్తూ ఉంటుంది, గమనించారా? రైట్. ఇప్పుడు నార్మల్ పోజ్కి వచ్చేయండి. నా నెమ్మదిగా 45 degrees లెఫ్ట్ సైడ్ తిరగండి. నా స్ట్రెచ్ ఇట్ ఆపోజిట్ సైడ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రిలీజ్ అండ్ రిలాక్స్. కమ్ టు నార్మల్ పోజ్. ఈ విధంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలైటిస్, ఈ నెక్ సిండ్రోమ్ అన్నీ తగ్గుతాయండి. ఇంకా హెడేక్ వస్తుంది అనుకోండి, ఇట్లా లైట్ గా పెయిన్ వస్తే కరెక్ట్ గా చేసినట్టండి. ఆ పెయిన్ రావాలి. మనం ఏం చేస్తున్నాం తెలుసండి? శరీరాన్ని సుఖపెడుతున్నాం, మనసుని కష్టపెడుతున్నాం. రివర్స్ చేయాలండి. శరీరాన్ని కష్టపెట్టాలి, మనసును సుఖపెట్టాలి. అప్పుడే హెల్తీగా ఉండగలుగుతాం. శరీరాన్ని కష్టపెట్టడానికే ఆసనాలు, మనసును సుఖపెట్టడానికే ధ్యానం, ప్రాణాయామం. ఓకేనండి? రైట్. హెడేక్ గా ఉందనుకోండి, బాగా ఇలాగా చేత్తో చక్కగా తలని వెనక్కి ప్రెస్ చేయాలి, తలతో చెయ్యిని ముందుకు ప్రెస్ చేయాలి. రెండు బ్యాలెన్స్ అయినప్పుడు ఈ నరాలన్నీ కూడా మంచిగా రిలాక్స్ అవుతాయి. రిలీజ్. మనం ఏది చేసినా సరే చిరుమంద ఆసనంతో చేయాలండి, ఫలితం ఎక్కువ ఉంటుంది. ఏదో పెద్ద కష్టమైంది అనుకోని మనం ఏదో చేస్తున్నాం అనుకోని ఫీల్ అవుతూ చేసామనుకోండి, ఫలితం తగ్గుతుంది, అంతమించి ఏం లేదు. తప్పకుండానమ్మా చేపిస్తారు లలిత గారు. ఏం లేదండి, ఇలా మన ఆజ్ఞా చక్రం ఉంది కదా, దాన్ని తిన్నగా పెడతాం. పెట్టి జెంటిల్ గా ప్రెస్ చేయాలి. చేతితో తలని వెనక్కి నెట్టాలి, తలతో చేతులు ముందుకు నెట్టాలి. రెండు బ్యాలెన్స్ అవ్వాలి. అప్పుడు ఈ నర్వ్స్ అన్ని మీరు కరెక్ట్గా చేస్తున్నారో తెలియాలంటే మీ నర్వ్స్ మీద లోడ్ పడుతూ ఉంటుంది, గమనించండి. పడిందంటే కరెక్ట్గా చేస్తున్నట్టే లెక్క, అంతే. రిలాక్స్. మైగ్రేన్ ఉందనుకోండి, ఇట్లాగా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఫోర్స్ అప్లై చేయాలి చేత్తో. తలతో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫోర్స్ అప్లై చేయాలి. అప్పుడు ఏమవుద్ది అంటే రెండు బ్యాలెన్స్ అవుతాయి, కరెక్ట్గా రిలాక్సేషన్ వస్తుంది. అలాగే రివర్స్. చూడండి, ఈ క్రమంలో నా తల ఎక్కడ బెండ్ అవ్వలేదు. చాలా మంది చేస్తే తల బెండ్ అవుతుంది. నా తల బెండ్ అయిందండి, స్ట్రైట్ గా ఉంది, గమనించారా? అది గమనించుకోవాలి. తల స్ట్రైట్గా ఉంచుకోవాలి. జస్ట్ ఇలా జెంటిల్ ప్రెస్. అప్పుడు మీకు నరాల దగ్గర లోడ్ పడుతూ ఉంటుంది, గమనించండి. రిలాక్స్. దీస్ ఆర్ ఆల్ టెక్నిక్స్ అండి. ఇంకా మనకు చాలా ఉన్నాయి, బట్ టైమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం లిటిల్ బిట్ నేను ఫార్వర్డ్ మూవ్ అవుతున్నాను. ఇవన్నీ మనం ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకున్నాయే. ఎన్నిసార్లు చేస్తే ఫలితాలు అలా ఉంటాయి చూడండి. అక్కడ చింటక్ మనం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు రోజులో. హెడ్ అండ్ హ్యాండ్ అపోజిషన్ 2 to 3 times. నెక్ ఎక్స్టెన్షన్ 2 to 3 times బోత్ సైడ్స్. షోల్డర్ రిట్రాక్షన్ ఇవన్నీ కూడా 4 to 5 times. ఓకేనండి? నెక్స్ట్ ప్రాణాయామం మనం ఇప్పుడే చెప్పుకున్నాం. బ్రీతింగ్ యోగా, సూర్య నమస్కారాలు, బ్రెయిన్ యోగా టెక్నిక్, బ్రహ్మానంద ముద్ర. ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా ట్రైనర్స్కి, స్పీకర్స్కి అద్భుతంగా పనిచేస్తాయండి. ఇందులో ప్రాణాయామం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సూర్య నమస్కారాల గురించి మాట్లాడుకున్నాం. బ్రెయిన్ యోగా టెక్నిక్ ఒకసారి నేర్పిస్తానండి. చాలా ఉన్నాయి బ్రెయిన్ యోగా టెక్నిక్లో. సింపుల్ టెక్నిక్ నేర్పిస్తాను. జాయిన్ యువర్ ఆల్ ద ఫింగర్స్. ఈ విధంగా జాయిన్ చేసుకోండి.
ఏమీ లేదండి. చూడండి, బొటన వేలు సర్క్యులర్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్ రొటేట్ చేయండి. అయిన తర్వాత 5 టైమ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏంటి తెలుసండి, ఫింగర్ టచ్ అవ్వకూడదు రొటేట్ చేస్తున్నప్పుడు. చూడండి, రిమైనింగ్ ఫింగర్స్ అన్ని కలిసి ఉండాలి. ఈ విధంగా 5 టైమ్స్ క్లాక్, 5 టైమ్స్ యాంటీ క్లాక్. అయిందా? మిడిల్ ఫింగర్ చేస్తే బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ సింక్రనస్ అయ్యి యాక్టివేట్ అవుతుంది. తర్వాత రింగ్ ఫింగర్ టచ్ అవ్వకుండా చేయాలి, చేస్తే సింక్ అవుతుంది. తర్వాత లిటిల్ ఫింగర్ 5 టైమ్స్ క్లాక్ వైజ్, 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. అందరూ కంప్లీట్ అయినారు చెప్పండి. రింగ్ ఫింగర్ టచ్ అవ్వకుండా ఎంతమంది చేశారు? చాట్ బాక్స్ లో పెట్టండి. రింగ్ ఫింగర్ టచ్ అవ్వకుండా ఎంతమంది చేశారు? నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు 90% రింగ్ ఫింగర్ టచ్ అవుద్దండి చేసినప్పుడు. రింగ్ ఫింగర్ టచ్ అవ్వకుండా చేస్తే మీ బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు లెక్క. శ్రీనివాసరావు గారు అద్భుతం అండి, ఫెంటాస్టిక్. టచ్ అవుతుందంటే మీరు యు నీడ్ మోర్ ప్రాక్టీస్. దానికి మన ట్రైనింగ్ లాంగ్వేజ్ లో ఒక చిన్న ఫన్ ఓరియంటెడ్ జోక్ కూడా ఉందండి. రింగ్ ఫింగర్ అంటే ఏంటండి? ఎంగేజ్మెంట్ కదా రింగ్ ఫింగర్ అంటే. మన లైఫ్ పార్ట్నర్ మనల్ని ఇలా టచ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు, అర్థమవుతుందా? సో కాబట్టి నిన్ను వేయడం నేయడం నేనే అని అర్థం అనమాట. అందుకే రింగ్ ఫింగర్ టచ్ చేయకుండా కష్టం. ఓకేనా? బట్ ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతాయి. నెక్స్ట్ గమనించండి డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మానంద ముద్ర. బ్రహ్మానంద ముద్ర మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, మరొకసారి చేసి చూపిస్తాను. ఏం లేదు, మన అకార ఉకార మకారాల కలయిక, అది కూడాను. బ్రహ్మానంద ముద్ర ఏంటంటే ప్రాక్టీస్ అయ్యారని టైం కాదని నేను చేసి చూపిస్తాను, మీకు రికార్డింగ్ ఉంటుంది కాబట్టి తర్వాత చేసుకోండి. ఇలా స్ట్రైట్ కూర్చుంటాం, 2 చేతులు చిన్న ముద్రలో పెట్టుకుంటాం, మంచిగా ఇలా ఉంటాం. చక్కగా రైట్ సైడ్ బ్రీదింగ్ చేస్తూ రైట్ సైడ్ తిరుగుతాం. బ్రీద్ అవుట్ చేస్తూ ఆకారం నార్మల్ పోజ్. నార్మల్ పోజ్ సెంటర్లోకి వచ్చేయాలి, పూర్తిగా అటువైపుకి వెళ్ళిపోకూడదు. తర్వాత అగైన్ బ్రీదింగ్ ఇన్ చేస్తూ లెఫ్ట్ సైడ్ తిరుగుతాం. బ్రీద్ అవుట్ చేస్తూ ఉకారం చాంట్ చేస్తాం. నార్మల్ పోజ్. ఎస్. తర్వాత మనం మంచిగా బ్రీదింగ్ చేస్తూ నెకప్ చేస్తాం. బ్రీద్ అవుట్ చేస్తూ ఈకారం ఈ. ప్రతిసారి నార్మల్ పోజ్కి వచ్చాక ఆగాలి. అగైన్ బ్రీదింగ్ ఇన్ డౌన్ చేయాలి. ఎవరికైతే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందో వాళ్ళు డౌన్వర్డ్ చేయకండి. బ్రీద్ అవుట్ చేస్తూ మకారం మా. దిస్ ఈజ్ బ్రహ్మానంద ముద్ర. ఇలాగా మొత్తం సైకిల్ కంప్లీట్ అయితే ఒకసారి అయినట్లు లెక్క. ఈ బ్రహ్మానంద ముద్ర చేయడం ద్వారా చాలా రకాల సిండ్రోమ్స్ సెట్ అయిపోతాయండి, థైరాయిడ్తో సహా, సర్వైకల్ స్పాండిలైటిస్, ఎవ్రీథింగ్. ఓకేనండి? రైట్. నౌ వీఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ అవర్ ట్రైనింగ్. నేను కూడా మీకులాగా నేర్చుకున్నానండి యోగాని. చక్కగా 10 మందికి చెప్పడం మొదలుపెట్టాను. అద్భుతంగా కోవిడ్ ముందు ఆఫ్లైన్లో చెప్పేవాడిని, కోవిడ్ తర్వాత ఆన్లైన్లో కూడా చెప్తున్నాను. దేవుడి దయ వలన ఇప్పటి వరకు ఒక 10,000 మందికి పైనే చేయగలిగానండి, ట్రైనింగ్ ఇవ్వగలిగాను. దాంట్లో కొంతమందికి
సర్వైకల్ స్పాండిలైటిస్ తగ్గించగలిగాను, కొంతమందికి డయాబెటీస్ తగ్గించగలిగాను, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ తగ్గించగలిగాను, కొంతమందికి పీసీఓడి పీసీఓఎస్ తగ్గించగలిగాను, కొంతమందికి లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గించగలిగాను, కొంతమందికి ఫ్యాట్ అండ్ వెయిట్ లాస్ చేయగలిగాను. సో వాట్ నాట్ అండి, ఎవ్రీ లైఫ్ స్టైల్ డిజార్డర్ ఐఎమ్ హ్యావింగ్ ద సొల్యూషన్. ముందు నాకు నేను ఒక 23 కేజీలు తగ్గానండి. సో థైరాయిడ్ ఫ్లక్చువేషన్ కంట్రోల్ చేసుకోగలిగాను. అంటే నేను ఆల్రెడీ ఆచరించి చెప్పాను కాబట్టి అది నా మాటకి వాల్యూ పెరిగింది. సో ఎప్పుడైతే మనం సాధన చేసి చెప్తామో దానికి వెయిటేజ్ పెరుగుద్ది. ఎస్, ఓడిన నీ బోడి మాటలు ఎవరికి కావాలో గెలిపి చూపించు. ఈ సమాజం కొడుతుంది చప్పట్లు, పెడుతుంది దండాలు, వేస్తుంది దండలు, చేస్తుంది సన్మానాలు. డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా గెలుస్తారని, గెలిపించుకుంటారని మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాస్ట్ స్లైడ్ ప్రజెంట్ చేస్తున్నానండి. అలాగే వీటన్నిటికంటే ఇంకా హెల్త్ కావాల్సింది మరొకటి, చిరునవ్వు అండి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం, క్రోన్ చక్ర, హార్ట్ చక్ర, ఇవన్నీ కూడాను. చిరునవ్వు, ప్రతిరోజు ప్రతి క్షణం చిరునవ్వుతో ఉండండి. దాని వలన కాన్ఫ్లిక్ట్ మేనేజ్ అవుద్ది, సంఘర్షణ తగ్గుద్ది. చిరునవ్వుతో జీవితం గడపడం అలవాటు చేసుకుంటే గనక ఏది జరిగినా మన మంచిగా అనుకుంటూ వెళ్తే అద్భుతంగా ఫలితాలు ఉంటాయండి. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, చక్కగా నవ్వుతూ ఉండండి. ఇది ఇందాక నేను చెప్పిన ఇదేనండి. నాకు నేను తగ్గానని చెప్పాను కదండి. ఇంతకుముందు ఇలా ఉండేవాడిని అండి నా బాణపట్టు. ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ ఇదే, తర్వాత ఇలా అయ్యాను. అంటే ఎంత తగ్గానంటే ఆల్మోస్ట్ 23 kgs వెయిట్ లాస్ అయ్యాను. థ్యాంక్ యూ ఆల్. దిస్ ఈజ్ మై మొబైల్ నంబర్. అలాగే ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి, హెల్దీ యోగా ఛానల్లో మీకు చాట్ బాక్స్లో కూడా పెడతాను. సో ఐ ఆమ్ ending this session with the closing prayer. Om Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrutyorma Amrutangamaya. Om Shanti Shanti Shanti. Rub our hands, keep it on our eyes, relax our eyes. Thank you all. Thank you so much for giving me this wonderful opportunity. Thank you, universe. Thank you, God. Thank you, Impact. Thank you, 168 batch. Thank you all. Thank you. Now the session is open to all of you for the question and answers or anything else. అద్భుతమైన సెషన్ సార్. మీ ఈ సెషన్లో మేము చాలా విషయాలు నేర్చుకున్నామండి. ముఖ్యంగా మీరు డెఫినేషన్, యోగాకి డెఫినేషన్తో మొదలుపెట్టారు. మనసు, శ్వాస, ధ్యాస ఇవన్నీ కలిసి చేసేదే యోగా అని చెప్పారు. యోగా డే యొక్క ప్రాముఖ్యత, దానికి కారణాలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ట్రైన్ ద బాడీ డైలీ అనే ఒక మంచి విషయాన్ని చెప్పారు. అది ఎలా ట్రైన్ చేయాలి, దాని వలన వచ్చే ఉపయోగాలు ఏంటి, ముహూర్తం అంటే ఏంటి, ఆ టైంలో ఎందుకు చేయాలి, ఇవన్నీ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. యోగిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ అవర్ బాడీ, రిమూవల్ ఆఫ్ టాక్సిన్స్, పర్సంటేజెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇది నాకు ఎంతవరకు తెలియదు సార్. రెస్పిరేషన్ ద్వారా ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయం తెలుసుకోగలిగాను. 70% రెస్పిరేషన్ ద్వారాగానే జరుగుతుంది అని. తద్వారా యోగా యొక్క ముఖ్య ఉద్దేశం రెస్పిరేషన్ ద్వారా 70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయొచ్చు అని చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ బ్రీత్ ఎలా ఉంటుంది, హ్యూమన్స్కి ఎలా ఉంటుంది, టోటాయిస్కి ఎలా ఉంటుంది, ఇలాగ వేరియస్ జీవులకి ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు వాటి జీవిత కాలం ఎంత ఉంటుంది, దానికి గల కారణాలను ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ బ్రీతింగ్ యోగా
ప్రాణాయామం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. 4 విశేషాలు చెప్పారు ప్రాణాయామం గురించి. అందులో ముఖ్యంగా ప్రాణాయామం గురించి చెప్పారు. ఓంకారం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అందులో ఆకారము, ఉకారము, నకారము గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటి వలన వచ్చే ఉపయోగాలను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఫిక్స్డ్ ఫార్వర్డ్ నెక్ ఎక్సర్సైజెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చిన్ టక్స్, హెడ్ అండ్ హెడ్ అపోజిషన్, నెక్స్ట్ నెక్ ఎక్స్టెన్షన్, వీటి గురించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత బ్రెయిన్ యోగా టెక్నిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్రహ్మానంద ముద్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థైరాయిడ్ అండ్ అదర్ సిండ్రోమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, అలాంగ్ విత్ వాటి అడ్వాంటేజెస్. అండ్ చివరిగా లాఫ్, చిరునవ్వు యొక్క ఉపయోగాలు గురించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ అండి సుభకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.